తనతో పాటుగా ఎక్కడికి తీసుకెళ్లారండి? పరదేశికి తీసుకుని వెళ్ళారు. ఆ సందర్భం ఏంటి, ఆ అనుభవం ఏంటి, దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మనం ఈరోజు కొంచెం చిన్న ఈ టైంలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇందులో ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు కదా, కరెక్టా? ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు, అవునా? రెస్పాండ్. ఒక దొంగ మంచోడు, ఒక దొంగ చెడ్డోడు. దొంగల్లో మంచి చెడ్డ ఏంటండి? ఇద్దరు దొంగలే, ఇద్దరు చెడ్డోళ్ళే కాబట్టే వాళ్ళు అక్కడ సిలువలో ఉన్నారు. మరి వాళ్ళతో పాటు యేసుక్రీస్తు కూడా ఉన్నారు అక్కడ. ఆయన కూడా చెడ్డ ఆయనేనా? ఇద్దరు దొంగలతో యేసుక్రీస్తుని కూడా సిలువేశారు అక్కడ. ఒక పరిశుద్ధుని ఇద్దరు అవినీతి పరులతో పాటుగా అక్కడ సిలువ వేయబడ్డాడు యేసుక్రీస్తు, అవునా? ఎందుకు? ఏం చేశాడు? ఏం పాపం చేశాడు ఆయన అంత ఘోరమైన శిక్ష అనుభవించడానికి? ఈ సువార్త ప్రకటించాడు ఆయన. మిమ్మల్ని నేను రక్షిస్తాను పాపం నుంచి, నా ద్వారానే మీకు విమోచన అని చెప్తే అది అక్కడ తప్పైపోయింది వాళ్ళకి. ఎవరికి? అక్కడ ఉన్న ప్రధాన యాజకులకి, కొంతమంది ప్రజలకి కదా. ఈ యొక్క ఈ దొంగ, మారిపోయిన దొంగ ఉన్నారు చూసారా, నాకు ఆయన గురించి చదువుతుంటే చాలా గొప్పగా అనిపించిందండి. ఎంత గొప్ప వ్యక్తి, చాలా నాకు ఇన్స్పైరింగ్ అనిపించింది ఆయన చూస్తుంటే. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి చర్చ్కి వస్తున్నాం, బోల్డ్ గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, బోల్డ్ ఈస్టర్లు చేసుకున్నాం, క్రిస్మస్ చేసుకుంటాం, సండేలు వస్తున్నాం, బుధవారాలు, శుక్రవారాలు. అందరూ నాకు తెలిసి మనకి అందరూ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళి ఉంటాయి? మరి మనలో మార్పు లేదు. కానీ ఆ దొంగ 24 గంటలు కూడా కాదు, రాత్రి చూశాడు, పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 లోపు మొత్తం దొంగ జీవితం మారిపోయింది. ఇన్ని సంవత్సరాలు తను చేసి పాపాలను ఒకవైపు, ఆ రోజు ఆయన మార్పు చెందిన రీతి ఒకవైపు ఉంది మనకి. ఆ రోజు ఆయన నేర్చుకున్నది ఏంటి, ఆయన అంత త్వరగా మారడానికి కారణం ఏంటి? మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, చర్చిలో ఉంటున్నాం, అయినా సరే మనలో రాని మార్పు కొన్ని గంటల్లో ఆ దొంగకు వచ్చిన మార్పు ఏంటి? ఎందుకు ఆ దొంగ మారాడు? అసలు ఆ టైంలో అంత శిక్ష అనుభవిస్తూ, అంత నొప్పి, అంత పెయిన్లో కూడా దొంగ మారడానికి కారణం ఏంటి అనేది ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు కూడా కొంచెం ట్రై చేయండి. ఆ రోజు ఆ దొంగ తప్పు చేశాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, తోటి దొంగని గద్దించాడు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో ప్రభుతో పాటుగా పరదేశుకి వెళ్ళాడు ఆయన. ఎంతమందికి దొరికిందండి ఆ అదృష్టం? యేసుతో పాటు వెళ్ళే అదృష్టం ఎంతమందికి దొరికింది తెలుసా? ఆయన ఒక్కడే అండి, మొట్టమొదటి వ్యక్తి ఆ దొంగ. తనతో పాటుగా తీసుకెళ్ళాడు యేసుక్రీస్తు. అందరూ కూడా మామూలుగా చనిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళే, కానీ తనతో పాటు వెళ్ళిన ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరు? దొంగ. రెండవ దొంగ అని మనకి ఇక్కడ బైబిల్లో చూపించిన ప్రకారం రెండవ దొంగ వెళ్ళాడు. అయితే బైబిల్లో మనకి మెన్షన్ చేయలేదు, కానీ ఈ చరిత్రలో, హిస్టరీలో వాళ్ళ పేర్లు అనేవి ఉన్నాయి. అందులో ఒక అతని పేరు, ఒక దొంగ పేరు డిస్మస్, అండ్ ఇంకొక అతని పేరు గెస్టస్. ఏంటండి పేర్లు? డిస్మస్, గెస్టస్. సండే స్కూల్ పిల్లల్ని అడుగుతా, చెప్పండి ఫస్ట్ దొంగ పేరు అండ్ గెస్టస్. వీళ్ళిద్దరు, ఈ దొంగలు ఇద్దరు అనమాట. అయితే ఆ రోజు ఏం జరిగింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదవండి. తీసారా అందరూ? లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వాడితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఎలా చెప్పాడండి? నిశ్చయంగా, కన్ఫర్మ్ గా. అంటే నీ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం ట్రైన్లో, బస్సులో. ఆ టికెట్ బుక్ అయ్యే వరకు మనకి గ్యారంటీ ఉండదు. బట్ ఇక్కడ దేవుడు తనకు తానుగా తనకిచ్చిన ప్రామిస్ ఏంటి? నిశ్చయంగా నీవు నాతో నేడు పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. పాప ఎంత గొప్ప వాక్, ఎంత గొప్ప మాట అండి అది. ఎంతమందికి వస్తుంది ఆ అదృష్టం? ఆ అదృష్టం కోసం ఎదురు చూడాలి. మనం కూడా మనకంత
లేదనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే పాపాలని బట్టి ఇప్పుడున్న జనరేషన్లో మనం చేసే దీన్ని బట్టి మనకు ఆ యోగ్యత రాదేమో, కానీ ఆ దొంగ ఎంత అదృష్టం చేసుకుని ఉంటాడండి కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిల్వలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ప్రవచన రూపకంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటుంది. అంటే పాత నిబంధనలో మనకి ప్రతి మాట కూడా పాత నిబంధనలో మనం ప్రవచన నెరవేర్పుగా ఉంటది. ఒకసారి లూకాసు వార్త 22:37 చూడండి ఒకసారి. అందులో యేసుక్రీస్తు గారు అంటారు, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను. అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిన. అక్రమకారులు ఎవరండి ఇక్కడ? ఇప్పుడు దొంగలు కదా. ఇద్దరు దొంగలతో ఎలా నెరవేర్చబడ్డాడంట. వాళ్ళిద్దరితో పాటు ఆయన కూడా ఒక అక్రమకారుడిగా అక్కడ సిలువ వేయబడ్డాడు. చూసారా, ఇదే ప్రవచన వాక్యం మనకి యెషయా గ్రంథంలో దొరుకుతుంది. ఒకసారి యెషయా 53:12 అనుకుంటా, ఒకసారి తీసి చూడండి ఒకసారి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. ఎలా అండి? అక్రమము చేయబడిన వారిలో ఎంచబడ్డాడంట. ఇదే ప్రవచన వాక్యం అన్నమాట. ఇక్కడ మనకి కొత్త నిబంధనలో ఏదైతే మనకి లూకాసు వార్తలో జరుగుతుంది, ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ యెషయా గ్రంథంలో ఆల్రెడీ ఆయన రాశారు. అంటే ఏవైతే పాత నిబంధనలో ఆల్రెడీ రాసి ఉన్నాయో అవి జరగడానికి, అవి నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారనమాట. అందులో ఒక మాటే ఇది, ఈ అక్రమకారులలో ఒకటిగా ఎంచబడతాడని చెప్పేసి ఆల్రెడీ అందులో రాసింది. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు దొంగల మధ్యలో ఆయన ఒక అక్రమకారుడిగా వారి ఇద్దరి మధ్యలో సిలువ వేయబడ్డాడు అనమాట. అర్థమవుతుందా? క్లియర్? అయితే అప్పుడు రోమా ప్రభుత్వం ప్రకారం చాలా ఘోరమైన శిక్షలు ఉండేవండి. లైక్ శిరచ్ఛేదనం అంటే తల నరికేయడాలు, ఈ బాడీ పార్ట్స్ కట్ చేయడం లాంటివి, చాలా డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉండేవి తప్పు చేసిన వాళ్ళకి. అందులో ఒక పనిష్మెంటే ఈ సిలువ వేయబడడం అనమాట. అంటే అదే ఫస్ట్ టైం. ఇప్పుడు యేసుక్రీస్తుకి వేసిందే ఫస్ట్ టైం కాదు, అంతకు ముందు కూడా వేశారు. బట్ యేసుక్రీస్తుకి వేసిన తర్వాతే ఆ సిలువ మరణానికి అని ఒక విలువ అనేది వచ్చింది. ఒక గొప్ప వ్యక్తి, ఒక పరిశుద్ధుడు ఆ రోజు సిలువలో మరణించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ సిలువ మరణానికి ఒక గొప్ప విలువ అనేది రావడం జరిగింది అనమాట. అది ఎలా అంటే ఆ ఇద్దరు దొంగలు కూడా సిలువ మరణం వాళ్ళకి విధించారు, యేసుక్రీస్తుకు కూడా విధించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక పరిశుద్ధుడికి ఇద్దరు దొంగలతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు, సారీ మామూలు దొంగలు కూడా కాదు, వాళ్ళు ఇద్దరు బందిపోటు దొంగలు అంటే బంధించి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉండే దోచుకుని వెళ్ళే వాళ్ళని బందిపోటు దొంగలు అంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మంచి చెడు చూడరు, వాడు బతికున్నాడా లేదా చూడరు, వాడికి కావాల్సింది ఏంటో వాడు తీసుకొని వెళ్ళిపోతారు. వాడిని చంపినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని. అలాంటి డేంజరస్ దొంగలతో పాటు యేసుక్రీస్తుని సిలువ వేశారు అనమాట. ఆల్రెడీ ఆయనకు సిలువ వేసే ముందు చాలా ఇష్యూస్ జరిగినాయి. నేను ఫస్ట్ మాట చెప్పాను. డైరెక్ట్ ఆయనని సిలువ మరణానికి ఇవ్వలేదండి. అంత ముందు కూడా ఒక పిలాతు గారి దగ్గరికి పంపించడం జరిగింది, హేరోదు గారి దగ్గరికి పంపించడం జరిగింది. 2-3 సార్లు అక్కడక్కడ తిప్పారు. ఎందుకు తిప్పారంటే వాళ్ళకి ఆయనలో ఎలాంటి పాపం కనిపించట్లేదు, ఆయన ఏం చేయలేదు. ఆయన ఏం చేయనప్పుడు మేము ఏం శిక్ష చేస్తాం ఆయనకి అని రాజులు, అక్కడున్న రాజులు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, మేము ఏం చేయాలి, ఆయనకి ఏమి తప్పు లేనప్పుడు నేను శిక్ష విధించాలని. అప్పటికి 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చారు ప్రజలకి. ఈసారైనా వదిలేయండి, క్షమించండి. బరబ్బాను కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇద్దరులో ఎవరిని వదిలేయమంటే వాళ్ళు ప్రజలు ఏమన్నారు? ఆ రోజు బరబ్బాని వదిలేసేయండి, యేసుక్రీస్తు సిలువేయండి. ఆ రోజు ప్రజల కేకలే ఆ రోజు గెలిచాయని చెప్పి మనం బైబిల్లో చూస్తాం. అది ఎంత ఘోరమైన శిక్ష. ఆయన అంత ఘోరమైన శిక్ష అనుభవించడానికి ఆయన చేసిన తప్పేమైనా ఉందా? ఆ రోజులో ఆయన చేసిన తప్పేమైనా? ఆయన చెప్పింది ఒకటే. ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గము సత్యం అని చెప్పాడు. నా ద్వారానే మీరు రావాల్సి ఉంటుందని చెప్తే అది వాళ్ళకి ప్రధాన యాజకుడికి తప్పుగా అనిపించింది. నేనే యేసు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా ఆ రోజు నినాదాలు చేయడం జరిగింది అనమాట. దానివల్ల ఆయన తీసుకెళ్లి రాజు దగ్గర నుంచోబెట్టి ఈయనకి శిక్ష విధించాలి, ఈయన తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి ఆయన్ని టార్గెట్ చేసి ఆ రోజు ఆ రాత్రంతా ఆయనని అటు తిప్పి లాస్ట్కి పిలాతు గారు
ఇంకా నా వల్ల కాదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈ పాపం నా ఫ్యామిలీకి రాకూడదు అని ఆ రోజు చేతులు కడుక్కొని ప్రజలకి వదిలేశాడు. ఆ రోజు సరే శిక్ష ఈరోజు ఇంకా శిలువ శిక్ష అనేది నేను విధిస్తున్నానని చెప్పిన తర్వాత ఆ రోజు ఆయనతో పాటు 5 దొంగలతో పాటు ఆయన్ని తన శిలువ తానే మోసుకుని వెళ్ళాలి. శిక్ష ఈ శిలువ శిక్షలో ఉన్న ఘోరమైన ఇంకొక మ్యాటర్ ఏంటంటే వాళ్ళ శిలువ వాళ్ళే మోసుకుని ఆ కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శిలువలో వాళ్ళే వేలాడి వాళ్ళే చచ్చిపోవాలి. వేరే అనుకోండి అప్పటికప్పుడు చచ్చిపోతారు, తల నరికేస్తే ఆన్ ది స్పాట్ చనిపోతారు. కొన్ని శిక్షలు ఉంటాయి. బట్ ఈ శిలువ శిక్ష ఏంటంటే ఒక్కొక్క రక్తం చుక్క బొడ్డుగా కారి ఒక మనిషి పూర్తిగా ఇంకా 0% అయిపోయి చనిపోవాలి. కొన్నిసార్లు గద్దలు వచ్చి రాబందులు వచ్చి కళ్ళు కూడా పీక్కుని వెళ్ళేవంట ఆ శిలువ మీద చనిపోయిన వాళ్ళకి. అంత భయంకరమైన శిక్ష అది. ఆ శిక్షలో ఉండి కూడా ఆయన అంత శిక్ష అనుభవిస్తూ కింద ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. నువ్వు రాజు అంట కదా, నువ్వు దిగి వచ్చి మమ్మల్ని వచ్చి చూపించు, అప్పుడు మేము నమ్ముతాం నువ్వు యేసు అని, నువ్వు దేవుడు అని మేము దేవుని కుమారుడు అని నమ్ముతాం అని చెప్పి గేలి చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. అయినా సరే ఆయన ఒక్క మాటన మాట్లాడాడు. ఆ రోజు ఒక్క మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇప్పుడు మన స్వప్న చెప్పింది. ఏం చెప్పింది? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అంత పెయిన్, అంత బాధ, అంత నొప్పిలో కూడా ఆయన మొదట పలికిన మాట క్షమించండి అని అడుగుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. ఆ టైంలో కూడా ఆయన క్షమించమని ఎవరండి అడుగుతారు అలాగా? చిన్న ఒక మాట అంటే తట్టుకోలేము, ఒకటంటే 10 అనేస్తాం, ఒకటి కొడితే 10 కొడుతున్నాం. అలాంటిది ఆ రోజు ఆయన అన్ని మాటలు అంటున్నారు, అంత అవహేళన చేస్తున్నారు. అయినా సరే ఆయన అన్న మాట ఏంటి? క్షమించండి అని తండ్రిని అడుగుతున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా ఎంత గొప్ప మనసు ఉంటే కానీ ఆ మాట రాదు మన నోట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం. ఎవరైనా ఏమన్నా అంటే మనం ఊరుకోగలుగుతామా? ఊరుకుంటామా? చిన్న పిల్లలే ఊరుకోవట్లేదు, మనం ఎక్కడ ఊరుకుంటాం కదా? అయితే ఇప్పుడు యాక్చువల్గా మనం చాలా మంది అనుకుంటాము సిలువలో వేలాడుతున్న 2 దొంగల్లో ఒక దొంగ మాత్రమే యేసయ్యని తిడుతున్నాడు, ఇంకొక దొంగ మంచి దొంగ, ఇంకొక దొంగ చెడ్డ దొంగ కాబట్టి యేసయ్యని తిడుతున్నాడు, ఇంకొక ఆయనేమో సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నాము. కానీ ఆ రోజు 2 దొంగలు ఆయన తిడుతున్నారు. ఒకసారి అది చూస్తారా? ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. 15వ అధ్యాయము ఇశ్రాయేలు రాజుకు చదవండి. ఇశ్రాయేలు రాజుకు చదువు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. చాలండి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఎవరు నిందించారంట? వారును నిందించిరి. అంటే అక్కడ ఉన్న 2 కూడా యేసయ్యని ఏం చేస్తున్నారు? క్లారిటీ వచ్చిందా? అక్కడ 2 నిందిస్తున్నారు. ఒక దొంగ తిట్టడం, ఇంకొక దొంగ మంచివాడు కాదు. అక్కడ ఏం చేస్తున్నారు? 2 కూడా ఏం చేస్తున్నారు? 2 మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం తీయండి ఒకసారి. మాథ్యూ చాప్టర్ 27:44 వర్స్. మత్తయి సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎలాగా? అలాగే అంటే ఎలాగా? అలాగే కరెక్టే. ఎలాగా? మనం ఒకసారి 38వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తల్లుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఏమంటున్నారు? నువ్వు దిగిరా, 3 రోజుల్లో గుడిని పడేసి కడతానంటున్నావుగా, కిందకిరా చూద్దాం, ఎలా వస్తాయో చూద్దాం అని చెప్పేసి అంటున్నారంట. ఇంకేమంటున్నారు చూడండి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు. ఎలా అపహసిస్తున్నారంటే ఏంటి? వెక్కిరిస్తున్నారంట. ఏమని? వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకోలేడా? ఈయన ఇతరులను రక్షించాక మరి ఆయన రక్షించుకోలేడా అంటున్నారా? ఇంకా
ఇశ్రాయేలు రాజు కదా, ఇశ్రాయేల్ రాజు అంటగా నువ్వు. ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల ఆ. వాని నమ్ముదుము. ఏమంటున్నారు? ఇశ్రాయేల్ రాజు కదా, దిగు, నువ్వు దిగొస్తే నేను నమ్ముతా. ఎలా ఆపోజిస్తున్నారంట? పెద్ద హీరో అనుకుని చెప్పుకుంటున్నావు కదా, దా దిగిరా, నువ్వు దిగొస్తే నేను చూసుకుంటా, నేను నమ్ముతాను. యాక్చువల్లీ మనం కూడా మాట్లాడుకుంటాం కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా, ఇప్పుడు చేసి చూపించు, నేను నమ్ముతాను పెద్ద మొగోడు అని. నేను ఇన్నిసార్లు విన్నా చాలా మంది దగ్గర, పెద్ద పెద్ద మాటలు పలుకుతావు, ఇప్పుడు చేసి చూపించు, చెప్పడం కాదు చేసి చూపించు అని ఏమంటున్నారు? ఆయన్ని గేలి చేస్తున్నారు, ఆపోజిస్తున్నారు. ఇంకా వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, ఆ, నేను దేవుని కుమారుడని చెప్పాను ఆ, కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఏమని చెప్తున్నారంటే, దేవుని కుమారుడు అని చెప్పావుగా, ఆయన దేవుడి కుమారుడు అయితే మరి దేవుడు ఆయన రక్షిస్తాడు, రక్షించి శిలువ నుంచి తప్పిస్తాడు. చూద్దాం. ఎంత డేంజర్ గా మాట్లాడుతున్నారండి జనాలు. మనిషి, ఒక వ్యక్తి అక్కడ అంత పెయిన్ అనుభవిస్తూ, రక్తం కారిపోతూ ఆ దెబ్బలతో. యాక్చువల్గా నేను మీకు ఆ సినిమా చూపిద్దాం అనుకున్న, దేవుడు ఎందుకు మరి అది అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఖచ్చితంగా మీకు ఆ సినిమా చూపిస్తాను. నేను ఆ సినిమా చూసిన ఇప్పుడు ఒక 30 సార్లు చూసి ఉంటాను నేను ఆ మూవీ. నేను ఇప్పటికీ ఏడుస్తానండి ఆ సినిమా. నేను ఇంత మొండిగా ఉంటా, ఇంత స్టబన్ గా ఉంటా, అయినా సరే నేను ఆ సినిమా చూసి ఏడుస్తాను. ఆ సినిమాలోనే మనకు అంత డేంజర్ గా, అంత ఇదిగా ఉంటాం. పాప 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నారండి ఆయన. ఆ కొరడాలు కూడా ఎలా ఉన్నాయి అంటే, అన్న మన చర్చి కట్టిన తర్వాత ఏడన్నా చర్చి కట్టిన తర్వాత ప్రొజెక్టర్ పెట్టించుకోవాలి మనం. ఆ ముళ్ళు కిరీటం చూపించాలి మీకు, ఆ కొరడా చూపించాలి, అవన్నీ చూపించాలండి మీకు. చూస్తే కొంచెం అన్న మన ఈ బండ హృదయాలు ఏమో చదువుతాయేమో అనుకుంటున్నాను నేను. ఆ కొరడా 39 ఎన్ని దెబ్బలు? కొరడా దెబ్బలు పిల్లలు ఒకటి దక్క 40 అంటే 39 నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 39 కొరడా దెబ్బలు కొట్టి ఆ దెబ్బలు మళ్ళీ చేతికి ఉన్నాయి, కాళ్ళకి ఏమున్నాయి, తలకి ఏముంది, ముళ్ళ కిరీటం. మొన్న మా పాపకి చిన్న ముళ్ళు మట్లాదివారం రోజు నేను రెడీ చేశాను యాక్చువల్గా, కానీ మా పాప ముళ్ళు గుచ్చుకుంది. ఆ భయానికి పట్టుకోవడానికి కూడా భయం వేసి అక్కడే పెట్టేసి వచ్చేసింది. ముళ్ళు దిగిపోతే మన బుజ్జి తీసింది ఆ ముళ్ళు. ఒక చిన్నది చాలా చిన్న టైనీ టాన్, అది చిన్న ముళ్ళు. అది పట్టుకొని మా పాప చాలా ఇబ్బంది పడింది ఒక గంట సేపు. యాక్చువల్గా మా వాక్యంలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయిందని ఆ ముళ్ళు వల్ల. అలాంటిది పెద్ద ముళ్ళ కిరీటం అండి. ఆ ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచులు ఉంది. ఒక్కొక్క ముళ్ళు నేను చూశాను, ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచులు ఉందండి ఆ కిరీటంలో. దాన్ని గుచ్చేశారు తల్లో. అంత నొప్పిలో ఆయన అసలు ఏమన్నాడు? క్షమించమని అడుగుతున్నాడండి జనాల్ని. అంత తిడుతుంటే, అంత చేస్తుంటే క్షమించమని అడుగుతుంటే, ఇప్పుడు ఈ దొంగలు ఏమంటున్నారు? సేమ్ టు సేమ్ అలాగే దూషించిరి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఎలా దూషించాడంటే ఏమన్నారు? అలాగే 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 అన్నారు కదా, ఇలా దూషించారు. ఎలా? దిగిరా, యూదుల రాజు అంట కదా, దేవుడి కుమారుడు అంట కదా. రీసెంట్గా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, ఒక పెద్ద మనిషి 3 మేకులు పీక్కోలేనాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాడు రా అంటున్నాడు. నేను పేరు చెప్తా, రాధా మనోహర్ దాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, పర్లేదండి. ఆయన ఏమన్నాడు? 3 మేకులు పీక్కోలేనాడు, మిమ్మల్ని ఏం కాపాడుతాను. ఆయన ఎందుకు పీక్కోలేడండి? పీక్కోగలడు, కాకపోతే ఆయన నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు అనేది ఉంది. ఆ నెరవేర్పు కోసం మాత్రం ఆయన ఏం చేయలేకుండా ఆ రోజు మన కోసం మరణించారు. అది చిన్న లాజిక్ అండి. రాధా మనోహర్ దాస్ గారు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము గొడవ పడాలంటే పడవచ్చు, బట్ మాది అది కాదు. మేము అంత శాంతిగానే మాట్లాడదాం అనుకుంటున్నాం. 3 మేకులు పీక్కోలేనాడు అని మీరు అంత గేలు చేసినా సరే, ఎవరేమన్నా సరే మేము పట్టించుకోకుండా శాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే, అది ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టే అది రాసిన. ఆల్రెడీ వాళ్ళ వేదాల్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది సంస్కృతిలో, అది నాకు నోటికి రావట్లేదు. పాప పరిహారార్థమై ఒక పరిశుద్ధుడు బలవ్వాలి అని ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని బట్టి ఆయన యాక్చువల్గా వాళ్ళ వేదాల్లో కూడా ఉంది, కానీ అలా మరణించిన వాళ్ళు వేదాల్లో ఎవరు లేరు. ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే ఆ రోజు పాప పరిహారార్థమై పరిశుద్ధుడిగా మరణించిన వాళ్ళలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఎవరు? యేసు ప్రభువు. ఆయన ఆ రోజు అలా మరణించాడు కాబట్టి ఈరోజు మనం ఇలాగా
ఇంత ఫ్రీడమ్తో ఇంత స్వతంత్రంగా మనం ఈరోజు బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం అని నేను అనుకుంటున్నాను. అయితే లూకా 23:39 వచ్చిన ఒకసారి చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకరు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఈ దొంగలు సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చిందండి? అప్పుడు దాకా ఆయన కూడా తిట్టాడని చెప్పాను కదా, ఇప్పుడు ఎలా తిట్టాడు? అలాగే దూషించి అన్నాను కదా. మరి అలా తిడుతున్న వ్యక్తి సడన్ గా ఎందుకు మారిపోయాడు? సడన్ గా మారిపోయి ఏమంటున్నాడు? ఒక దొంగ అంటున్నాడు నిన్ను, అవన్నీ వినుకుంటూ ఈ దొంగ అంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఒక దొంగ ఏమో దూషిస్తున్నాడు, తిడుతున్నాడు. కానీ ఇంకొక దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ తిట్టడంలోనే దేవుడి గొప్ప కార్యాలు అనేవి చూస్తున్నాడు, వింటున్నాడు. ఆయన ఆ గొప్ప కార్యాలు ఏంటి? వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు జనాలను రక్షించావు కదా, నువ్వు కాపాడావు కదా, నిన్ను నువ్వు కాపాడుకో. అది తిడుతూనే వాళ్ళు యేసయ్యని పొగుడుతున్నారు. మీరు అది గమనించారో లేదో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు తిట్టుకుంటూనే యేసయ్య చేసిన గొప్ప కార్యాలను చెప్తున్నారు. అక్కడ నువ్వు గుడ్డోళ్ళకి చూపునిచ్చావుగా, నువ్వు కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చావుగా, కుష్టివ్యాధి వాళ్ళని నయం చేసావు కదా, వ్యభిచారిని రక్షించావు, పాపం నుంచి రక్షించావు. ఇవన్నీ చెప్తుంటే ఈ దొంగ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి ప్లస్ పాయింట్స్ వినటం స్టార్ట్ చేశాడండి. ఓహో, ఈయన మనలాంటోడు కాదు, మనలాగా అయినా తప్పు చేయలేదు. మనల్ని తిడుతున్నారా, కరెక్టే, మనం చేసింది మనకు కరెక్టే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. వాళ్ళు అంటున్నారు కదా, నువ్వు ఇది చేసావు కదా, నువ్వు అది చేసుకో, నువ్వు వాళ్ళని కాపాడావుగా, నిన్ను నువ్వు కాపాడుకో. ఆయన చేసిన మంచి కనిపిస్తుంది, కానీ ఆ దొంగకి ఆయన చేసిన తప్పు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆయన మైనస్ వదిలేసి ప్లస్ వినటం స్టార్ట్ చేశాడు. అక్కడ మరణించిన వాళ్ళని లేపాడు అంటున్నారు, కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళని కాపాడాడు అంటున్నాడు, వ్యభిచారం క్షమించాడు అంటున్నాడు, ఆకలి ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాడు. మనకి 5,000 చేపలు ఇవన్నీ తెలుసు కదా మనకి. ఇవన్నీ తీర్చిన వాడిని ఎందుకు సిలువేశారు? సరే, వేసినా సరే, ఇంత బాధ పెడుతున్నా సరే ఆ వ్యక్తి అన్న మాట ఏంటి? క్షమించమని అడుగుతున్నాడు. ఇవన్నీ ఆ దొంగ మనసులోకి వెళ్తున్నాయి. ఒక్కొక్కటి వినాలి. ఒక్కొక్కటి వెళ్తుంటే ఆ దొంగలో మార్పు అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆ క్షణంలో మాకైతే కరెక్టే, ఈ శిక్ష మాకైతే కరెక్టే, మరి ఈయనకి ఎందుకు ఈ బాధ? సరే, వేసినా సరే ఎందుకు ఇంత గొప్ప క్షమాపణ గుణం ఏంటి దగ్గర అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేసి అన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా రిటర్న్ అనట్లేదండి యేసయ్య. ఒక్క మాట కూడా రిటర్న్. అవన్నీ చూస్తూ అవన్నీ వింటూ ఉన్న రెండో దొంగకి మనసులో సడన్ గా మార్పు అనేది స్టార్ట్ అయింది. అంతా ఒక కఠిన హృదయం, ఒక పాషాణ హృదయం అనేది మారడం స్టార్ట్ అయింది అనమాట. ఎన్ని సంవత్సరాలకి స్టార్ట్ అయిందండి మార్పు? ఎన్ని సంవత్సరాలకి స్టార్ట్ అయింది మార్పు? ఎన్ని సంవత్సరాలకి స్టార్ట్ అయింది దొంగలో మార్పు? కొన్ని గంటలు, కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అయింది ఆయనకి. మనం ఏం చేస్తున్నాం? కొన్ని నిమిషాలు, మ్యాటర్ ఆఫ్ సమ్ మినిట్స్, మ్యాటర్ ఆఫ్ సమ్ సెకండ్స్ ఇవన్నీ వింటున్నాడు. వాళ్ళందరూ తిడుతుంటే ఒక దొంగ అవి పట్టించుకోకుండా నువ్వు దిగి మమ్మల్ని దించు అని అడుగుతుంటే ఇంకొక దొంగ మాత్రం ఏం ఆలోచిస్తున్నాడు? ఈయన ఏంటి, ఈయన ఇలా ఉన్నాడేంటి, ఇంత గొప్ప వ్యక్తి ఏంటి, ఇలా ఎలా ఉండగలుగుతున్నాడు ఈయన అని ఆ దొంగ మనసులో ఆలోచన స్టార్ట్ అయిందండి. ఆ క్షణంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆయన జీవితంలో. ఏంటి? మార్పు అనేది స్టార్ట్ అయింది. మరి మన జీవితంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మార్పు? తిడుతున్నారు, నేను కాదన్నట్లు అందరూ తిడుతున్నారు, కానీ తప్పుగా ఆయన తిట్టినా సరే ఆ తిట్టడంలో కూడా ఆయన మంచి చెప్తున్నారు వాళ్ళు. అవునా? ఇప్పుడు మనం చదువుకున్న 38వ వచనం నుంచి చదువుకుంటూ వస్తుంటే అవన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్పుకుంటూ తిడుతున్నారు. అంటే నువ్వు ఇచ్చేసావు, అది చేసావు కదా, నువ్వు కూడా కాపాడుకో, నువ్వు కూడా రక్షించుకో అంటున్నాడు. కానీ అందులో ఆయన నువ్వు వాళ్ళని మర్డర్ చేసావు, వీళ్ళని మర్డర్ చేసావు, ఇవన్నీ ఏమనట్లేదంట వాళ్ళు. ఆ మంచి విని ఒక్కసారిగా ఆ దొంగ మనసులో ఏమైంది? మార్పు అనేది స్టార్ట్ అయింది. ఈయన నాలాంటి పాపి అయితే కాదు, మనలాంటి పాపి అయితే కాదు, ఈయనలో ఏదో ఉంది, ఈయనకేదో రాజ్యం ఉందంట, ఈయన రాజట. ఆయన సిలువ పైన INRI అని అక్షరాలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించారా?
INRI అని ఒక ఉంటుంది. దాని పేరు దాని అర్థం ఏంటి? ఐసిడెస్ నజరేస్ రెక్స్ ఐడోరమ్, అంటే యూదులకు రాజు నజరేతు వాడకు యేసు అని తెలుగులో, అది హీబ్రూలో ఉంది కాబట్టి యూదుల రాజు నజరేతు వాడకు యేసు, యూదులకు రాజు అని ఆల్రెడీ వాళ్ళే ప్రింట్ చేసి ఆయన సిలువ మీద పెట్టారండి. అక్కడ దొంగ ఇవన్నీ చూస్తున్నాడు. ఈయన రాజు అంట, అంటే రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది కదా, అంటే ఈయన రాజ్యంతో వస్తానని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏదో ఉంది ఈయన వెనకాల, ఏదో హిస్టరీ ఉంది, మనకు తెలియని హిస్టరీ ఏదో ఉంది. నేను ఎందుకు మారకూడదు, నేను ఎందుకు ఈయనని తప్పుగా చూడాలని ఆయన ఆ క్షణంలో యేసుక్రీస్తు వైపు అలా తిరిగి చూసినప్పుడు ఫస్ట్ చూసిన దృష్టి ఇప్పుడు ఆయనకు లేదండి. ఫస్ట్లో ఏం చేశాడు? నిందించాడు. ఫస్ట్లో ఏం చేశాడు? ఇంకొక దొంగతో పాటు దూషించాడు ఆయన. కానీ ఇప్పుడు చూస్తున్న చూపులో ఫస్ట్ చూపుకి ఇప్పుడున్న చూపుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఎలా చూశాడు ఆయన్ని? ఆయన కూడా వాళ్ళతో పాటు ఒక పాపిలా చూశాడు. మాతో పాటు ఈయన కూడా దొంగ కాబట్టి ఇంత పెద్ద శిక్ష పడింది ఈయనకి. కానీ ఇప్పుడు చూస్తున్న చూపులో ఏముంది ఆయనకి? పశ్చాత్తాపం స్టార్ట్ అయింది ఆయనకి. నేను చేసిన దానికి నాది తప్పు, నా క్షమాపణ లేదు, నేను చేసిన పాపాలకి నాది కరెక్టే, కానీ నేనేం చేయలేదు కదా, నేనేం చేయలేదు కదా. అప్పుడు జరిగిందండి ఒక అద్భుతమైన సంఘటన, ఒక మిరకిల్ అనుకోవచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం ఓపెన్ చేస్తే, అయితే రెండవ వాడు గద్దించి నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక గనుక భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో జ్ఞాపకము చేసుకోనము అని ఆ దొంగ ఆ లాస్ట్ మినిట్లో రియలైజ్ అయ్యాడు. పశ్చాత్తాపం స్టార్ట్ అయింది మనసులో. ఏమంటున్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఏం రాజ్యం? ఆయన నమ్ముతున్నాడు ఆయనని. ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఈయన చచ్చిపోయినాక ఖచ్చితంగా రాజ్యంలోకి వెళ్తాడు, ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్తాడు, కాబట్టి నన్ను కూడా ఆయన తీసుకెళ్ళమని అడుగుతానని చెప్పి ఆ క్షణంలో మినిట్స్, కొన్ని సెకండ్స్లో ఆయన మనసులో వచ్చిందండి పశ్చాత్తాపం. అప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనుము అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? అందుకాయన వానితో నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. గట్టి ఒకసారి చప్పట్లు పడదాం, గట్టి పడ్డాలి. ఎప్పుడంట? నేడే. సరే నెక్స్ట్ ఇయర్ వద్దు కానీ